బయలుపరిచిన ఓ గొప్ప దేవ మీకే స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నామని సెలవిస్తున్న దేవా నీకు స్తోత్రములు. ఆదియు అంతమునైనవో దేవా, అల్ఫయో మెఘోనైన దేవా మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయమందు ఓ తండ్రి, ఈ యొక్క సింగనపల గ్రామమును మీరు ప్రేమించి దేవా, ఈ రాత్రి కాలంలో మీరు జరిగించుతున్నటువంటి శిలువ ధ్యాన కార్యక్రమం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. కృప చూపించుము, మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు ఆరంభ ప్రార్థన మొదలుకొని పాటల కార్యక్రమం ద్వారా మహిమనందినవో దేవా నీకు అనేకమైన స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవలక్షణముల స్తుతులు, సైతాన్ ఎదిరింపులు, సమర్పణ, రాకడ, ప్రార్థన స్తుతుల ద్వారా మహిమనందిన తండ్రి నీకు స్తోత్రములనైనా. ఇదిగో తండ్రి, ఈ సమయమందు మీ యొక్క వాక్యమును అందించుతున్నటువంటి మీ దాసులను మీ శిలువ చాటున మరుగుపరచమని ప్రార్థిస్తున్నాం. కృప చూపించుము శిలువనాథుడా, ఓ రక్తధారి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. కూడి ఉన్నటువంటి బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ బిడ్డలను మీరే నడిపింపచేయమని ప్రార్థిస్తున్నాం. జనకుని ఇష్ట జనము వచ్చు, తనకు ఇష్టము కానీ జనమును దరికి రానియడని మా ఆత్మీయ తండ్రి గారి ద్వారా వ్రాయించిన చరణమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృప చూపించి మీరే మహిమనందమని మీ చిత్తమని జరిగింపచేసి ఓ తండ్రి, మైకులను మీకు సమర్పణ, విద్యుత్తును మీకు సమర్పణ తండ్రి. మీ చిత్తానుసారముగా మీ కార్యమును జరిగించుకొని మీరే మహిమనందమని శిలువనాథుడైన త్వరగా రానున్న యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరణాత మరణాత మరణాత. అందరం కూర్చుందాం. యేసు క్రీస్తుని సిలువా ఎప్పుడు ధ్యానము చేయో, భాషతోను సోదరా. యేసు క్రీస్తుని సిలువా ఎప్పుడు ధ్యానము చేయో, మాసతోను సోదరా. మరణ దోషము నెడబాపో ఈ సంతాప మరణ వ్యాసంబోతే సోదరా. పుల్లంతారక్తము ముల్ల కిరీటము తలపై బెట్టిరి సోదరా. పుల్లంతారక్తము ముల్ల కిరీటము తలపై బెట్టిరి సోదరా. ఒకడు బల్లంబోతో బొడవా, నీరు రక్తము గారే చిల్లులాయను సోదరా. ఒకడు బల్లంబోతో బొడవా, నీలో రక్తము గారే చిల్లులాయను సోదరా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు మహారాజుకు ఈ సమయమందు మన మధ్యలో గిద్దలూరు ప్రాంతంలో బైబిల్ మిషన్ పక్షముగా దేవుని యొక్క సేవను వెలిగించుతున్నటువంటి ఆ యొక్క పాస్టర్ వినయ్ కుమార్ గారు శిలువ ధ్యాన సందేశాన్ని మనకు అందిస్తారు. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యమును ప్రతి ఒక్కరు ఆలోచించవలసినదిగా ప్రభు నామమున మనవి చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగా.
దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి త్రిత్వ దేవునికి అందరం మరణాతలు తెలియజేస్తున్నాం. అలాగనే చేరి వచ్చిన మీకెల్లరికూ వందన మరణాతలు తెలియజేస్తున్నాం. బలో యేసు మహారాజుకు దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మీరందరూ ఆలకించాలని ప్రభు సేవకులుగా మీకు మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 3 సిలువలు మోసితివా నాకై, 3 సిలువలు మోసితివా, 3 సిలువలు మోసి మోటి వలన కలుగు కీడు సాగించితివా, ఆ కీడును నీ కాళ్ళ క్రింద వేసి త్రోకి ఓడించి లేచితివా, ఆ కీడును నీ కాళ్ళ క్రింద వేసి త్రోకి ఓడించి లేచితివా. బలో యేసు మహారాజుకు. దేవుని వాక్యమును చదువుకుందాము. చాలా జాగ్రత్తగా మీరు దేవుని వాక్యాన్ని ఆలకించాలని ప్రభు సేవకుడుగా మీకు మనవి చేయించు ఉన్నాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనమును మనము చదువుకుందాము. మన అతిక్రమములను బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచు ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి నాయన, ఈ ప్రాంతమును ప్రేమించి, కుటుంబమును ప్రేమించి, నేటి దినమందు మీరు జరిగించుచున్నటువంటి శిల్వ ధ్యాన సువార్త కూడికనకై నీకు స్తోత్రములు. ఇదిగో తండ్రి, ఇంతవరకు మీ ఆత్మ బలము చేత మీ కార్యక్రమాన్ని మీరు జరిగింపచేశారు. కొద్ది నిమిషములు నీ మాటలను మేము ధ్యానించుకొనొచ్చు ఉండగా, దేవా మమ్ములను మీరు మరుగుపరచుకొని, నా నోటిని మీరు బూరగా వాడుకొని, వచ్చిన నీ ప్రజలందరితో నీవే మాట్లాడుమని, నీవే సహాయము చేయమని, వినగలిగే చెవులను గ్రహించుకునే మనస్సును మాకందరికి దయచేయమని, కృప చూపమని యేసు నామమున ప్రార్థించుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరము కూర్చున్నాం. కొద్ది నిమిషములు దేవుని వాక్యమును చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు సేవకుడుగా మీకు మనవి చేయించున్నాను. అమ్మ, అందరూ ఇటు చూడండి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినండి. చదవబడినటువంటి లేఖనములో దేవుని యొక్క సిలువను గూర్చి ఇక్కడ రాయబడుచున్నటువంటి సంగతులను మనము గమనించగలుగుతున్నాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, అతడు మన దోషములను బట్టియే నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచు ఉన్నది అనేటువంటి లేఖనమును మనం చదువుకున్నాం. అందరూ చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభువారిని ఆ సిలువలో మనము చూచుచూ ఉన్నాం. సిలువలోనికి ప్రభువారు మన నిమిత్తమై సిలువ వేయబడి ఉన్నాడు. అందుకే ఇందాక పాడుకున్నటువంటి కీర్తనలో 3 సిలువలు మోసితివా ప్రభువా, నాకై 3 సిలువలు మోసితివా అని
మనం పాడుకున్నటువంటి పాటను గమనించగలం. అయితే చూడండి, చదవబడినటువంటి వాక్య భాగములో యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు సిలువ వేయబడ్డాడో, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి కొరకు నలుగుగొట్టబడ్డారో, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి కొరకు గాయపరచబడ్డాడో ఈ వచనములో దేవుడు రాయించుచూ ఉన్నాడు. మన అతిక్రమ క్రియలను బట్టియే అతడు గాయపరచబడను. దేనిని బట్టి గాయపరచబడి ఉన్నాడంట చెప్పండి? దేనిని బట్టి? మన అతిక్రమ క్రియలను బట్టి. బాగా గమనించండి. మన అనేటువంటి కాడ నీ పేరుని నీవు పెట్టుకోనండి. నీ పేరు ఏదైతే కలిగి ఉన్నావో ఆ పేరుని పెట్టుకొని నా అతిక్రమ క్రియలను బట్టి నీ పేరుతో నీ పిలుచుకోనండి. వినయ్ అనేటువంటి నా యొక్క అతిక్రమ క్రియలను బట్టియే మా ప్రభువారు మన ప్రభువారు గాయపరచబడిను అనేటువంటి మాటలను మనము గమనించగలము. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ రాయబడినటి మాట ఏమిటంటే అతిక్రమములను గురించి ప్రభువారు మాట్లాడుతున్నాడు. అతిక్రమములను మనం ఏమి చేస్తూ ఉన్నామంటే మన అతిక్రమ క్రియలను బట్టి దేవుడు గాయపరచబడిన సంగతిని మనము గమనించగలగాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనములో దేవాది దేవుడు రాయించినటువంటి మాటను మనము గమనిద్దామండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనములో దేవుడు రాయించి ఉన్నటువంటి మాట, అతిక్రమములను దాచిపెట్టినవాడు వర్తిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరము పొందును. చూడండి, అతిక్రమముల గురించి నేటి దినమందు మనము నేర్చుకున్నదాం. అతిక్రమములను దాచిపెట్టినవాడు, అతిక్రమముల విషయమై దేవుడు గాయపరచబడి ఉన్నాడు. అయితే ఈ అతిక్రమములను ఎవరు చేసి ఉన్నారు అంటే నీవు నేను చేసినటువంటి అతిక్రమ క్రియలను బట్టియే మన ప్రభువారు యేసుక్రీస్తు నాథుడు ఆ కలువరి శిలువలో మన కొరకు గాయపరచబడి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చదువుబడినటువంటి వాక్య భాగములో అతిక్రమములను దాచిపెట్టినవాడు వర్తిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరము పొందును. ఈ మాటను బాగా గమనించండి. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనబడుతూ ఉన్నారు. అతిక్రమములను దాచిపెట్టినవాడు, ఒప్పుకొనినవాడు. అతిక్రమములను దాచిపెట్టినవాడు ఒకడు, దానిని ఒప్పుకునినవాడు ఒకడు కనబడుతూ ఉన్నారు. అయితే చూడండి, ఈ వ్యక్తులు ఇద్దరుగా కనబడుతున్నారు. ఒకరు ఒప్పుకున్నారు, ఒకరు దాచిపెట్టుకున్నారు. చూడండి, ఒకరు కనికరింపబడ్డాడు, ఒకడు కనికరింపబడలేదు. ఒకడు రక్షింపబడ్డాడు, ఇంకొకడు శిక్షింపబడి ఉన్నాడు. అయితే చూడండి, ఒకడు రక్షింపబడి ఇంటికి వెళ్ళినాడు, ఒకడు రక్షణ లేకుండా శిక్షకు పాత్రుడైపోయాడు. ఈరోజు మన అతిక్రమ క్రియలను బట్టియే మనము రక్షణ పొంది ఇంటికి వెళ్లే వారిగా ఉండాలి, కానీ దాచిపెట్టుకొని శిక్షకు పాత్రులుగా కాకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలువరి శిలువలో మన కొరకు చనిపోయారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. అతిక్రమములను చేసిన వారు ఇద్దరు. అయితే అతిక్రమము ఒకరు మాత్రమే వర్తిల్లారు, ఒకరు మాత్రమే రక్షింపబడ్డాడు, ఒకడు మాత్రమే కనికరించబడ్డాడు. మరి ఒకడు ఏమైపోయారు? మా వాక్యాన్ని వింటున్నారా? నా మాట అర్థమవుతుంది? మీరు దిక్కులు చూస్తూ అన్నారు. అతిక్రమమును ఒప్పుకోవాలి. నీవు ఎందుకు ఆశీర్వదింపబడలేదు, ఎందుకు నీవు వర్తించలేదు, ఎందుకు దేవుని యొక్క రక్షణ నీకు అందలేదు అంటే కారణము అతిక్రమ క్రియలను దాచిపెట్టుకున్నావు. దేన్ని దాచిపెట్టుకున్నామంట? అతిక్రమ క్రియలు అనగా అతిక్రమం అంటే దేవుడు చేసిన నియమము, దేవుడు ఏర్పాటు చేసినటువంటి నిబంధనను మనము మీరిపోయాము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఏంటి పాపం అంటే? ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. అయితే అతిక్రమించి ఉన్నాము. దేనిని అతిక్రమించి ఉన్నామంటే పాపాన్ని చెయ్యొద్దని చెప్పి ఉన్నాడు. అయితే పాపాన్ని చేసిన వారిగా మనం కనబడుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా నా మాట వాయిస్ క్లియర్ ఉందా? అర్థమవుతుందా? అందరూ నాతో చెప్పండి. అతిక్రమములను దాచిపెట్టిన వాడు వర్తిల్లడు,
వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం పొందును. ఈరోజు ఈ సిలువ ధ్యాన సువార్త సభలోనికి వచ్చినటువంటి నీవే ఇదిగో వర్తిల్లుతావా, ఆశీర్వదింపబడతావా, ఆశీర్వాదం లేని వారిగా వెళ్తావా, రక్షింపబడి వెళ్తావా, లేకపోతే దేవుడి యొక్క శిక్షణకు పాత్రుడుగా మిగిలిపోతావా? ఈరోజు మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. అయితే మానవుని యొక్క నైజము ఏమిటంటే చేసినటువంటి పాపాన్ని ఒప్పుకునేటువంటి స్వభావము మానవునికి లేదు. ఉందంటారా? చేసినటువంటి పాపము, ఆ పాపాన్ని ఒప్పుకోమంటే ఒప్పుకోవు. దాన్ని ఏం చేస్తామంటే దాచిపెట్టుకుంటావు. ఒప్పుకున్నవాడు మాత్రమే కనికరము, ఒప్పుకున్నవాడు మాత్రమే వర్తిల్లుతున్నాడు, ఒప్పుకున్నవాడు మాత్రమే రక్షింపబడుతున్నాడు. అయితే మనమంటే మన అతిక్రమములను మనం ఏం చేసుకుంటున్నామంటే ఈరోజు దాచిపెట్టేసుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అతిక్రమం అనగా దేవుడు నియమించినటువంటి క్రమాన్ని తప్పిపోయాం. దేవుడు క్రమాన్ని నియమించాడు, ఆ క్రమాన్ని మనం తప్పిపోయాం. అయితే నేటి మానవులు పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఒప్పుకోవడానికి ఏమాత్రము ఇష్టం ఉండదు వాళ్ళకి. నువ్వు చేసిన పాపం ఏదో నువ్వు ఒప్పుకుంటేనే ఆశీర్వాదము, నువ్వు ఒప్పుకుంటేనే కనికరం పొందుతావు, ఒప్పుకుంటేనే రక్షణ పొందుతావు. అయితే నువ్వు ఒప్పుకోకుండా రక్షణ లేదు, ఒప్పుకోకుండా నీకు వర్తిల్లడం లేదు. నువ్వు ఒప్పుకోవాలి నీ పాపాన్ని. అయితే నేను ఒక మాటను తెలియజేసి నేను ముందుకు వెళ్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాకందరికీ తెలిసినటువంటి అబ్రహాం లింకన్ గారు ఉన్నారు. అబ్రహాం లింకన్ గారు మొట్టమొదటిసారిగా అమెరికాకు అధ్యక్షుడైనప్పుడు, ఆయన అధ్యక్షుడైన తర్వాత అబ్రహాం లింకన్ గారు ఏమన్నారంటే, ఆయన ప్రమాణ స్వీకారము చేస్తూ ఒక మాటను చెప్పారు. ఏమన్నారంటే, ఇదిగో ఎవరైనాను అన్యాయముగా శిక్షింపబడి వారు ఎవరైనా ఉంటే వారిని నా అధికారమును బట్టి నేను విడుదల చేస్తానని చెప్పేసి ఒక జైలు అధికారికి సమాచారాన్ని పంపించారు. అర్థమవుతుందా? బాగా వినండి. అబ్రహాం లింకన్ గారు అమెరికాకు అధ్యక్షుడైన తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తూ ఒక మాట చెబుతున్నాడు. అన్యాయముగా ఎవరైనా అన్యాయముగా శిక్షింపబడుతున్న వారు ఎవరైనా కనబడితే వారిని నేనేం చేస్తానంటే నా అధికారాన్ని బట్టి నేనేం చేస్తాను, వారిని విడిపిస్తానని చెప్పాడు. చెప్పిన తర్వాత అబ్రహాం లింకన్ గారు ఆ జైలు అధికారికి పంపించాడు. బాగా వినండి. సమాచారం పంపించగానే ఫలానా రోజు అబ్రహాం లింకన్ గారు ఈ యొక్క స్టేషన్కి వస్తాడు, ఈ జైల్లో ఉన్న ఖైదీలు అందరిని పరిశీలన చేస్తానన్నాడు, ఎవరైనా అన్యాయంగా శిక్షింపబడుతుంటే వారిని విడుదల చేస్తానన్నారు అని చెప్పేసి అందరికి చెప్పారు. ఆ జైల్లో 4 ఖైదీలు కనబడుతున్నారు. ఆ 4 ఖైదీలను కూడా అధికారి అయినటువంటి అబ్రహాం లింకన్ గారి దగ్గరికి తీసుకుని వచ్చారు జైలు అధికారి గారు. బాగా వినండి. జైలు అధికారి దగ్గరికి తీసుకొని రాగానే మొదటి వ్యక్తి దగ్గరికి వెళ్లి అబ్రహాం లింకన్ గారు అడుగుతున్నారు, అయ్యా నువ్వు ఎన్ని సంవత్సరాలు అయింది ఈ శిక్షణ అనుభవిస్తున్నావు అని అడిగారు. అడిగితే, సార్ నేను 5 సంవత్సరాల నుండి ఈ శిక్షణ అనుభవిస్తున్నాను. ఎన్ని సంవత్సరాల నుండి? 5 సంవత్సరముల నుండి శిక్షణ అనుభవిస్తున్నాడు. అయ్యా ఏం తప్పు చేసి నువ్వు జైలుకి వచ్చావని అడిగాడు అధికారి. అబ్రహాం లింకన్ గారు అడిగితే జైలు అధికారి గారు చెప్పారు, అయ్యా వీడు దొంగతనం కేసులో వచ్చాడు జైలుకి అని చెప్పాడు. చెప్పగానే ఏం దొంగతనం చేసావయ్యా అని అడిగాడు అధికారి. అబ్రహాం లింకన్ గారు అడిగారు. ఆ మొదటి వ్యక్తి చెప్తున్నాడు, సార్ నేను చేసింది పెద్ద దొంగతనం ఏం కాదు సార్. ఒక దినాన ఒకరోజు నేను బస్సులో వెళ్తున్నప్పుడు టికెట్ తీసుకోవడానికి 3 కూర్చున్నటువంటి సీట్లో కూర్చున్నాను. బస్ టికెట్ కండక్టర్ వచ్చాడు, టికెట్ అని అడుగుతూ ఉన్నాడు. నేను డబ్బు తీసి టికెట్ కొందామని చెప్పి జోబులో చేయి పెట్టాను సార్. జోబులో చేయి పెట్టిన వెంటనే పట్టుకొని దొంగ అని అరిసి తీసుకొని వచ్చి నన్ను జైల్లో పెట్టేశారు సార్. నేను పొరపాటున ఏమైందంటే కొంచెం తాగినాను సార్. తాగిన మత్తులో నా జోబిలో పెడుతున్నాను అనుకున్నాను చెయ్యి, కానీ పక్కనోని జోబిలో పెట్టినాను సార్. ఆ మాత్రం పొరపాటు జరగదా సార్ తాగినప్పుడు అన్నాడు. ఎవరితో? అధికారితో, అబ్రహాం లింకన్ గారితో అన్నారు. అనగానే ఆ మాట వినినటువంటి అబ్రహాం లింకన్ గారు అన్నారు, అయ్యా ఇదిగో నీవు ప్రక్కకుండు,
ఎందుకంటే ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే పొరపాటున ఏదో తెలియకుండా ఆ ప్రక్కవాన్ని జోబిలో పెట్టినట్లుగా చెప్పాడు. పొరపాటు అయిపోయింది, ఆ మాత్రము పొరపాటు జరగదా సార్ అని అన్నాడు. అంటేనే అబ్రహాం లింకన్ గారు అన్నారు, నువ్వు పక్కకున్నాను. రెండో వ్యక్తి దగ్గరికి వచ్చాడు. రెండో వ్యక్తి దగ్గరికి వచ్చి రెండో వ్యక్తిని కూడా అడుగుతున్నాడు, నువ్వు ఎన్ని సంవత్సరముల నుండి అనుభవిస్తున్నావు ఈ శిక్షను అనగానే 3 సంవత్సరముల నుండి అనుభవిస్తున్నాను సార్. నువ్వేం పాపం చేసావు, ఏ అన్యాయం చేసి ఈ జైలుకు వచ్చావు అని అనగానే ఆయన అన్నాడు, సార్ నేను ఏమి చేయలేదు సార్, నేను కూడా మంచివాడిని సార్, నేనేం చేయలేదు అన్నాడు. అయితే జైలు అధికారి అన్నాడు, సార్ వీడు కూడా దొంగతనం కేసులో వచ్చి. ఏ దొంగతనం చేశారు అంటే ఆయన చెప్తున్నాడు, దొంగను అడుగుతున్నాడు, ఏం చేసావయ్యా, ఏ దొంగతనం చేసావు అని అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, సార్ నాకు కొంచెం త్రాగేటువంటి అలవాటు ఉంది, త్రాగాను, దాదాపుగా 12 గంటలు అవుతుంది సమయము. ఆ సమయంలో నేను మా ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాను సార్, కరెంటు పోయింది. కరెంటు పోగానే ఆ ఇండ్లన్నీ ఒకేలాగా కనపడుతున్నప్పుడు ఏం చేశాడంటే వాని ఇండ్లు అనుకుని పక్కింట్లోని ఇంట్లోకి దూరాడంట. పక్కింట్లోకి వెళ్ళిపోయి పక్కింట్లో ఏం చేస్తున్నాడంట, బీరువాని తెరిచి ఓపెన్ చేస్తున్నాడు. అంత లోపల కరెంట్ వచ్చింది. ఆ ఇంటి వాళ్ళందరూ పట్టుకుని అయ్యో దొంగ 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 అని అరిచి నన్ను తీసుకొచ్చి ఇక్కడ జైల్లో పెట్టేశారు సార్. నేనేమైనా కన్ఫ్యూజన్ లో వెళ్ళిపోయాను సార్. ఏమిటంట కన్ఫ్యూజన్ లో వెళ్ళిపోయాను సార్, ఏదో తాగిన మత్తులో నా ఇంట్లో కదా అనుకొని కన్ఫ్యూజన్ అయిపోయాను. ఆ మాత్రం కన్ఫ్యూజ్ కానా సార్ తాగినప్పుడు అని అన్నారు అబ్రహాం లింకన్ గారు. నువ్వు కూడా పక్కన ఉండయ్యా, ఇద్దరిని పక్కన పెట్టేశా. మూడో వ్యక్తి దగ్గరికి వచ్చాడు. ఆమె ఒక స్త్రీ. మూడో వ్యక్తి ఆమె స్త్రీ. ఆ స్త్రీని చూసి, అమ్మా నీవు ఆడదాని అయ్యుండి కూడా ఎందుకమ్మా జైలుకి వచ్చావు అని అడిగాడు. అడిగితే జైలు అధికారి అన్నారు, సార్ ఈమె భర్తను చంపి వచ్చింది జైలుకి, హత్య కేసులో వచ్చింది అని చెప్పాడు. చెప్పగానే అబ్రహాం లింకన్ గారు అడుగుతున్నారమ్మా, ఎందుకు నీ భర్తను చంపావు, ఎందుకమ్మా ఈ జైల్లో ఇంత ఈ యొక్క ఖైదీగా నువ్వు అనుభవిస్తున్నావు ఎందుకంటే ఆమె చెప్తుంది, సార్ ఒక రోజున నా భర్త ఆఫీస్కి పోయి వచ్చాడు. ఆ రోజున ఆఫీస్కి పోయి వచ్చిన తర్వాత వచ్చి కూర్చొని నాతో చెప్పాడు, ఒక కాఫీ కలిపి ఇమ్మన్నాడు. నేను కూర్చున్నాడు భర్త. నేను కాఫీకి కాల్చుదామని చెప్పేసి పాలు బాగా మరిగించాను సార్. మరిగించిన తర్వాత ఇదిగో కబోర్డులోనికి చేయి పెట్టాను కాఫీ పౌడర్ కొరకు. అయితే పక్కనే ఏముందంటే ఎలకల పొడి ఉన్నది. అయితే నేను కాఫీ పౌడర్ వేసే బదులు పొరపాటున ఎలకల పొడి వేసి కలిపించాను సార్. స్పాట్ లో ఏమైపోయాడంట, 2 నిమిషాలకి నా భర్త చనిపోయాడు. ఏమంటుంది ఏమి చూడండి, పొరపాటున సార్ నేను కాఫీ పౌడర్ అనుకున్నాను కానీ పొరపాటున ఏమైపోయింది, ఎలకల పొడి దానిలో కలిపి ఇచ్చేసాను సార్, అందుకు నా భర్త చనిపోయాడు అని అబ్రహాం లింకన్ గారితో చెప్పింది. చెప్పగా నా మాట వినినటువంటి ఆయన, అమ్మ నువ్వు కూడా పక్కన ఉండు. ముగ్గురిని పక్కన పెట్టేశాడు. ఇప్పుడు 4వ వ్యక్తి దగ్గరికి వచ్చాడు. ఆ 4 జైలులో అనుభవిస్తున్నారు. అయితే అన్యాయముగా ఎవరైతే శిక్ష అనుభవిస్తున్నారో వారిని నేను విడిపిస్తానన్నాడు కదా. ఈ 4వ వ్యక్తి దగ్గరికి వచ్చి అడిగాడు, అయ్యా నువ్వెందుకు వచ్చావు జైలుకి? ఈ 4వ వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు ఈ 4వ వ్యక్తి అంటున్నాడు, నేను కూడా నా భార్యను చంపి వచ్చాను. నా భార్యను చంపినటువంటి ఆ కేసులో నేను వచ్చాను జైలుకి. ఏ కేసులో వచ్చాడంట? భార్యను చంపినటువంటి కేసులో. జైలు అధికారి చెప్పగానే నా భార్యను నేను చంపి జైలుకి వచ్చాను సార్ అని ఆయన అన్నాడు. దొంగను అడుగుతున్నాడు, ఎందుకు చంపేవయ్యా? అవును సార్, నేను ఈ శిక్షను అనుభవించవలసిందే, ఎందుకంటే నా భార్యను నేను చంపేశాను. ఏదేమైనా కానీ ఈ శిక్ష నాకు న్యాయమైనదే అని అన్నాడు. అని ఒప్పుకుంటున్నాడు. ఎవరి దగ్గర ఒప్పుకుంటున్నాడు? అబ్రహాం లింకన్ గారి దగ్గర ఈ 4వ వ్యక్తి ఉన్నట్లుగా ఒప్పుకుంటున్నారు. ఏమని ఒప్పుకుంటున్నా? అవును సార్, నాకు ఈ శిక్ష న్యాయమైనదే, నేను తప్పు చేసింది నిజమే, కానీ తండ్రి నా భార్యను చంపాలని నేను చంపలేదు. కానీ ఏ విధంగా నేను నా భార్యను చంపినాను, ఏదో ఇద్దరికి చిన్న గొడవ అయింది, మాట పెరిగింది. ఈ మాట మాట్లాడగానే కొంచెం కోపము చేత కర్ర తీసుకుని నా భార్య కొట్టాను. ఆ కర్ర వెళ్లి తలకు తగలగానే నా భార్య అక్కడికి పడి చనిపోయింది సార్. అక్కడే పడి చనిపోయింది. కట్టుకున్న భార్యను చంపినటువంటి నేను దుర్మార్గుడిని సార్. ఈ శిక్ష నాకు తగినదే, ఈ శిక్ష నేను అనుభవించవలసిందే అని అబ్రహాం లింకన్ గారితో ఈ వ్యక్తి చెప్తున్నాడు.
చూడండి, ఎప్పుడైతే ఈ ముగ్గురు యొక్క ఆ యొక్క జీవితాన్ని నలుగురిని పరిశీలన చేస్తాడో, ఈ నాలుగో వ్యక్తి అంటున్నాడు ఆయన చేసిన తప్పుదం ఏదైతే ఉందో ఆ తప్పిదాన్ని ఒప్పుకున్నాడు. అది పొరపాటున జరిగినా ఎలా జరిగినా కూడా తన భార్యను చంపింది నేనేనని ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. అర్థమవుతుందన్నమాట. అబ్రహాం లింకన్ గారి దగ్గర ఎప్పుడైతే ఒప్పుకున్నాడో ఇతడు అన్యాయముగా శిక్షింపబడుతున్నాడని తెలుసుకొని ఏం చేశాడంటే వారిని, ఆ 4 వ్యక్తిని ఎవరైతే ఒప్పుకున్నాడో అధికారి దగ్గర, ఆ వ్యక్తిని విడిపించాడు. విడిపించినప్పుడు ఈ ముగ్గురు వెళ్ళి అడుగుతున్నారు. ఈ ముగ్గురు ఉన్నారు కదా, ఈ ముగ్గురు వెళ్ళి ఆ వ్యక్తిని అబ్రహాం లింకన్ గారు అడుగుతున్నారు, ఏం సార్ మేము మంచి వాళ్ళమంటే నువ్వు నమ్మలేదే, అయ్యో నీ దుర్మార్గుడు అన్నాడు అంటున్నాడు, వాడిని విడిచిపెడుతున్నావు నీవు, నా భార్యను చంపిన దుర్మార్గుడని అని ఒప్పుకుంటున్నాడు. ఆయన వాణిని నీవు విడిచిపెడుతున్నావే, మేమేం మంచి వాళ్ళమంటే నువ్వు విడిచిపెట్టడం లేదే అని పోయి ఎవరిని అడిగారంటే అబ్రహాం లింకన్ గారు అడిగారు. అబ్రహాం లింకన్ గారు ఒక మాట అన్నారు, అమ్మా మీరు మంచి వాళ్ళు కదా, మీరందరూ మంచి వాళ్ళే, అయితే ఇతడు ఎవరంటే భార్యను చంపినటువంటి దుర్మార్గుడు. మంచి వాళ్ళ మధ్యలో ఇలాంటి దుర్మార్గుడు ఉండకూడదమ్మా. ఉంటే ఏమైపోతుందంటే ఈ దుర్మార్గుడు మనలో ఉంటే మనం కూడా ఏమైపోతాం? దుర్మార్గులం అయిపోతామేమని చెప్పేసి మంచి వాళ్ళ మధ్యలో ఉండడం మంచిది కాదని నేను ఇతన్ని విడిచిపెట్టానన్నా. చూడండి, ఎప్పుడైతే ఈ 4వ వ్యక్తి అధికారి ఎదుట ఒప్పుకున్నాడో, ఒప్పుకున్న వెంటనే అబ్రహాం లింకన్ గారి యొక్క కనికరం అతని మీద కలిగింది. ఆయన అన్యాయముగా శిక్ష, అదే శిక్షను అనుభవిస్తున్నాడు. ఆ శిక్ష ఏమైపోయిందంటే నివారణ అయిపోయింది. చూడండి, ఎందుకు ఈ మాటలను తెలియజేస్తానంటే నేటి దినమందు మనము కూడా ఎలా చేస్తున్నామంటే అది చేసిన పాపము, అది పొరపాటున చేసిండవచ్చు, లేకపోతే అది ఎలాగో జరిగిపోయిండవచ్చు. పాపము చేయలేదని మాత్రం చెప్పకండి. బైబిల్ చెప్తుంది. ఏమని చెప్తుంది బైబిల్? చెప్పండి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపులే. ఎవరంట? అందరూ పాపులే. అయితే ఎవరైతే పాపాన్ని ఒప్పుకుంటారో వారు మాత్రమే కనికరింపబడతారు. ఎవరైతే పాపాన్ని ఒప్పుకుంటారో వారు మాత్రమే ఆశీర్వదింపబడతారు. ఎవరైతే కనికరము పొందుకుంటారో, ఎవరైతే ఒప్పుకుంటారో వారు మాత్రమే కనికరము పొందుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వ్యక్తి 4వ వ్యక్తి పాపాన్ని ఒప్పుకున్నాడు. చేసింది పాపము. ఎలా చేసినా, కోపంతో చేసినా, అన్యాయంగా చేసినా, కావలసిందా చేసినా, ఎలా చేసినా నేను చేసింది పాపం కదని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న వెంటనే కనికరం పొందుకున్నాడు. ఆ జైల్లో నుండి విడుదల పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే నేటి దినముల్లో మానవులను దేవుడు సృష్టించినప్పుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆదామును అవ్వమును చేసినప్పుడు ఏం చేశాడంటే దేవుడు ఒక నియమమును పెట్టాడు, ఒక నిబంధనను పెట్టాడు, ఒక గీత గీశాడంట. అందుకే బైబిల్లో స్పష్టంగా రాయబడింది అన్నమాట. యోబు గ్రంథము 13వ అధ్యాయము చదవండి. యోబు గ్రంథము 13వ అధ్యాయము 27-28 వచనములు మనం చదివినట్లయితే అక్కడ రాస్తున్నటువంటి మాటను మనం గమనిద్దామండి. యోబు గ్రంథము 13వ అధ్యాయము 27-28 వచనములు. బొండాలలో నా కాళ్ళు బిగించి ఉన్నాయి, బొండలలో నా కాళ్ళు బిగించి ఉన్నవి, నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టొచ్చు ఉన్నావు, నా అరికాలు చుట్టూ నువ్వు గిర్రగీసి ఉన్నావు, మురిగి క్షీణించుచున్న వాని చుట్టూ చిమ్మట కొట్టిన వస్త్రము వంటి వాని చుట్టూను గిర్రగీసి వానిని కనిపెట్టుచున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడంట మానవులను సృజించిన తర్వాత దేవుడు మానవులకు ఒక గీత గీశాడు, ఒక గీత గీశాడు. ఆ గీత ఏమిటి అంటే దేవుడు నియమించినటువంటి ఆజ్ఞ. అర్థమవుతుందా? ఏంటి గీత? దేవుడేమో ఏం చేశాడంటే ఇదిగో నీ అరికాలు చుట్టూ నేను గీత గీశాను, గీత గీసి నేను కనిపెడుతున్నాను. ఏం గీశాడంట? చూడండి అమ్మా, ఏం గీశాడంట? గీత గీశాడు. మానవులు ఆ గీతను ఏమైపోయారంటే దాటిపోయారు. ఆ గీతను దాటిపోయి పాపం చేస్తారు. అందుకే ఆదాము అవ్వమ్మలు కూడా వారి దగ్గర ఒక గీత గీస్తారు. ఈ పండ్లు చెట్లకున్న పండ్లన్నీ తినొచ్చు, కానీ ఈ చెట్టుకున్న పండు మాత్రం మీరేం చేయొద్దు, తినొద్దు. ఇది గీత గీసి. అయితే వారు ఏం చేస్తారు? ఏ పండు అయితే తినవద్దన్నారో ఆ పండునే ఆదాము అవ్వమ్మ ఏం చేస్తారంటే ఆ పండుని తిన్నారు. దేవుడు నియమించినటువంటి ఆ నిబంధన, దేవుడు గీసిన గీత
మీరేమైపోయారంటే దాటిపోయారు. అర్థమవుతుందన్నమాట. గీత దాటిపోయారు. ఈరోజు మనము కూడా దేవుడు నియమించినటువంటి నిబంధన గీతలను మనము దాటిపోయాం. ఏమిటి అవి అంటే 10 ఆజ్ఞలు. అర్థమవుతుందా? ఏంటి గీతలు? 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలలో మనం 10 ఆజ్ఞలను అనుసరించడం లేదు. 10 ఆజ్ఞలను దేవుడు నియమించిన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవడం లేదు. అర్థమవుతుందా? దేవుడు నియమించిన ఆజ్ఞలు 10 ఉన్నాయి. ఒక్క ఆజ్ఞ అందరూ పాటించు చూడండి. ఇప్పుడు దొంగలించకూడదు అనేటువంటి ఆజ్ఞ ఉంది కదా. ఈ దొంగలించకూడదు అనేటువంటి ఆజ్ఞ ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా ఈ మాటను, ఈ యొక్క దొంగలించకూడదు అనేటువంటి ఆజ్ఞను పాటిస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అక్కడే ఉండిపోతుంది. ఎందుకంటే ఎవ్వరు దొంగిలించరు. ఆ ఆజ్ఞను ప్రపంచంలో ఉన్న మానవులందరూ పాటిస్తే, దేవుడు నియమించిన ఆజ్ఞను పాటిస్తే చూడండి, ఒక్క దొంగతనం పాటించినారనుకో, ఈ దొంగలించకూడదనే ఆజ్ఞను ఒక్కటి పాటించినారనుకో, ఇంటికి బీగాల అవసరం లేదు. నువ్వు పోగొట్టుకున్న సొమ్ము కొరకు నువ్వు వెతకాల్సిన అవసరం లేదు. ఎక్కడ పడిపోయిందో అక్కడ మరలా తిరిగి ఉంటుంది. ఎందుకంటే ఎవరు దానిని ముట్టుకోరు. పోలీసులు అవసరం లేదు. దొంగలు లేనప్పుడు పోలీసులు ఏంటికి? దొంగలు లేనప్పుడు పోలీసులు అవసరం లేదు. చూడండి, ఒక్క ఆజ్ఞ పాటిస్తేనే ఇంత జరిగితే, దేవుడు నియమించిన 10 ఆజ్ఞలను పాటిస్తే, ఆజ్ఞలను, ఆ గీతలను మానవుడు ఏమైపోయాడంటే దాటిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అందరికి అర్థమయ్యేలాగా ఒక మాట చెప్తాను. మీరందరూ ట్రాన్స్ఫార్మర్లు చూసారా? కరెంటు ట్రాన్స్ఫార్మర్స్, పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్ దగ్గర గేటు దగ్గర ఏం చేసింటారంటే ఒక బోర్డు పెట్టింటారు. చూసారా? 2 పుర్రెలు ఇట్టు పెట్టి, పుర్రెలు. అర్థమవుతుందా నా మాట? ఆ కరెంటు డిపి, ఆ అపాయం ఉన్న బోర్డు చూసి నువ్వు ఇవతలే ఉండాలి. కానీ అపాయం అయితే ఏందిలే అని చెప్పి దాన్ని అవతలికి వెళ్ళావనుకో, ఏమైపోతావు? పాడవాడిని కూడా ఎవరు ఉండరు. దేవునికి నువ్వు క్షేమంగా ఉండాలని హెచ్చరిక చేస్తాను. అదే దేవుడు కూడా హెచ్చరిక చేస్తున్నాడు. అయ్యా, ఇదిగో పాపము దగ్గరికి వెళ్ళవద్దు. పాపం అనేటువంటి ఆ గీతను నువ్వు దాటిపోవద్దు. పాపాన్ని చేసి ఆజ్ఞను అతిక్రమించి నువ్వు పాపములో పడిపోయావనుకో, అపాయం అయ్యా. ఏమంటావనికి? అపాయం. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, దేవుడు గీసినటువంటి గీతను ఏమైపోయాం మనము? చెప్పండి, ఏమైపోయాం? దాటిపోయాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. గీత గీసిన గీతను మనము దాటిపోయి మనం ఏమైపోయామంటే, చూడండి, అతిక్రమములకు దగ్గరైపోయాం. పాపానికి దగ్గరైపోయాం. అందుకే పాపము వలన వచ్చు జీతము మరణం అన్నాడు. పాపం అనేది భయంకరమైనటువంటిది. పాపం అనేది మరణానికి దారి తీస్తుంది. ఈ అతిక్రమము, ఈ పాపమే, ఈ ఆజ్ఞ అతిక్రమమే పాపము గనక, ఈ పాపము వలన వచ్చు జీతము మరణము గనక, నీ అతిక్రమ క్రియలను అనగా నీ పాపాన్ని ఈ రోజు నీవేం చేసుకోవాలంట? చెప్పండి, ఏం చేయాలా? ఒప్పుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగుతుందా? మనం చేసేటువంటి పాపాన్ని ఒప్పుకోవాలా. ఒప్పుకోకపోతే ప్రభు చెప్పాడు, దేవునికి మహిమ కలుగును గాక. అయితే మనము చూస్తే పాపము చేసేటప్పుడు ఎట్లా చేస్తారో తెలుసు? ఎవరు నన్ను చూడడం లేదులే అనుకుంటా. చూడండి, పాపము చేసేటప్పుడు ఎవరు నన్ను చూడడం లేదులే, ఎవరు నన్ను గమనించడం లేదులే, నేను చేసే పాపం నా భర్తకు తెలియదు, నేను చేసే పాపము నా తల్లిదండ్రులకు తెలియదు, నేను చేసే పాపము నా భార్యకు తెలియదులే అని అనుకుంటూ ఏం చేస్తున్నారు? పాపాన్ని జరిగిస్తున్నారు. అయితే నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ భార్యకు తెలియకపోవచ్చు, నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు నువ్వు చేసే పాపము. కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకే దేవుని యొక్క గ్రంథములో ఒక మాట రాయబడింది. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనములో రాయబడిన మాట ఏమిటంటే, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, అవి మంచి వారిని చెడ్డవారిని చూచుగాక. చూడండి, దేవుని యొక్క గ్రంథములో ఏం చేస్తారంటే, పాపము, మనం ఏం చేస్తామంటే, పాపం చేసేవారు చూడండి ఎలా చేస్తారు. పాపం అంటే అటు ఇటు తిరిగి చూస్తారు. ఎవరైనా నన్ను చూస్తున్నారా? ఎవరైనా నన్ను గమనిస్తున్నారా? యెహోవా కన్నులేమో ప్రతి స్థలం మీద ఉన్నాయి, ప్రతి వారిని చూస్తూ ఉన్నాయి అని చెప్తుంది. అయితే చూడండి, మనం అనుకుంటాము అటు ఇటు చూసి ఎవరు నన్ను చూడడం లేదులే, ఎవరు నన్ను గమనించడం లేదులే, నేను చేసే పాపం ఎవరికి తెలియదులే అని నువ్వు అనుకరించుండవచ్చు. కానీ సృష్టికర్త అయినటువంటి దేవుడు నీ పాపాలను చూస్తున్నాడు.
నిన్ను గమనిస్తున్నాడు దేవుడు. నువ్వు పరుండుట, నువ్వు లేచుట, నువ్వు నడుచుట, నువ్వు కూర్చుంటుట, చూడండి ఇవన్నీ గమనిస్తూ ఉన్నాడు దేవుడు. అందుకే ఎవరికి తెలుసు అంట? దేవునికి. 7, 8 వచనాలు కూడా చదవండి. నేను ఆకాశంలో ఎక్కినను, నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమునకు పోయినను, నీవు అక్కడను ఉన్నావు. నువ్వు వేకున రెక్కలు పట్టుకొని ఆ, చదవండి. సముద్ర బిందము సముద్రపు దిగంతములలో దిగంతములలోనికి నివసించి నివసించినను, అక్కడను నీవు. నీ చేయి నన్ను నడిపించు. చూడండి, దేవుని కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి. పాతాళమునకు పోయినా, ఎక్కడికి పోయినా దేవుని కన్నులు చూస్తున్నాయి. 4 గోడల మధ్యలో నేను చేసే పాపం తెలియదని అనుకుంటున్నావు, కానీ ఎవరికి తెలుసు? సృష్టికర్త అయినటువంటి దేవుడు చూస్తూ ఉన్నాడు. చూడండి, ఒక మాటను మీకు తెలియజేస్తూ ఉన్నాను. నిర్గమకాండము 2వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. నిర్గమకాండము 2వ అధ్యాయం 11వ వచనం. ఆ దినములలో ఆ దినములలో మోసే పెద్దవాడై మోసే పెద్దవాడై తన జనముల యొద్దకు పోయి తన జనముల యొద్దకు పోయి వారి భారములను వారి భారములను చూచెను. చూచెను. అప్పుడు అప్పుడు అతడు అతడు తన జనములలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తు ఒక ఐగుప్తుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరుగుతూ చూడండి, అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడును లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో వానిని కప్పి పెట్టను. దేవునికి మహిమ కలుగును గాక. మోసే పెద్దవాడైనప్పుడంట ఏం చేశాడంట? తన జనులను కొడుతున్నాడు. హెబ్రీయులను, ఐగుప్తీయులైనటువంటి ఒక మనిషి హెబ్రీయును కొడుతున్నప్పుడు చూశాడు మోసే. చూసి ఏం చేశాడంటే కోపం తెచ్చుకొని తన జనులను కొడతాడు అని చెప్పేసి అటు ఇటు చూసి ఎవరు లేరు అని చెప్పేసి ఏం చేశాడు? ఐగుప్తుని చెప్పండి ఏం చేశాడు? చంపేసి ఏం చేశాడు? ఇసుకలో దాచిపెట్టాడు. ఇసుకలో దాచిపెట్టి ఎవరు చూడలేదే అనుకున్నాడు మోసే. ఇంకా ఎవరికి తెలియదులే అనుకున్నాడు మోసే. అయితే కింది వచనాలు అంటున్నాడు, చదవండి. కింది వచనాలు ఏమంటున్నాడు అంటే, అప్పుడు అతడు అన్యాయం చేసిన వాడిని ఆ, చూచి నీవేనా నీ పొరుగు సరే, వారిని కింది వచనాలు చదవాలి మీరు. కింది వచనం దేవునికి మహిమ కలుగునుగా. 12వ వచనం, 13వ వచనం చదువు. మరునాడు అతడు బయట విడిచి వెళుచూ ఉండగా హెబ్రీయులైన ఎప్పుడు తెలిసిపోయిందంట? మరునాడే. ఈ రోజు చేశాడు. ఈ రోజు ఎవరు చూడలేదు అనుకున్నాడు. అటు ఇటు చూస్తాడు, ఐగుప్తుని చంపాడు, చంపి ఇసుకలో కప్పి పెట్టాడు. అయితే ఎవరికి తెలియలేదనుకొని మళ్ళా వెళ్ళిపోయాడు. ఐగుప్తులోనికి వెళ్ళిపోయాడు, ఎవరికి తెలియదు అనుకున్నాడు. అయితే మరునాడే బయటపడిపోయింది. అతడు చంపిన వ్యక్తి అది మరునాడే ప్రపంచం ఆ పట్టణములో ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలందరికీ తెలిసిపోయింది. మోసే అనుకున్నాడు ఎవరికి తెలియదులే అనుకున్నాడు. ఈ రోజు నువ్వు చేసే పాపం ఎవరికి తెలియదు అనుకునవచ్చు. మరునాడే బయటపడిపోయింది పాపం. దేవుని ఆజ్ఞ ఏమిటంటే నరహత్య చేయకూడదు. ఇప్పుడు ఏం చేశాడు మోసే? చెప్పండి. నరహత్య చేసి దేవునికి తెలియదు అంటారా? దేవునికి తెలుసు. అందుకే దేవుని కన్నులను మనం ఏది దాయలేమండి. దేవుని కన్నులకు నేను చేసే పాపం తెలియదు అనుకోవద్దు. ఖచ్చితంగా దేవుడు చూస్తున్నాడు. మోసేను చూశాడు. ఇప్పుడు దేవుడు చూసి ఏమంటున్నాడు చూడండి. అక్కడ ఏమంటున్నాడంటే ఆ కిందికి వచ్చిన వాళ్ళలో మరునాడు అతడు బయటికి నడిచి వెళుచూ ఉండగా హెబ్రీయులలో మనుషులు ఎదురు పోట్లాడుచుండ్రి. అప్పుడు అతడు అన్యాయము చేసిన వారిని చూసి నీవేలా నీ పొరుగు వారిని కొట్టుచున్నావని అడగగా అతడు మా మీద నిన్ను అధికారిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడు? చూడండి, పాపము చేసిన వాడు వెళ్ళి నువ్వు పాపివి అంటే నువ్వెవడు చెప్పు నీకంటారు. అంటారన్నారండి? చెప్పండి, అంటారన్నారా? నువ్వు చేసేదే పాపము. నువ్వు దుర్మార్గపు పనులు చేస్తూ విచ్చలవిడిగా తాగుతూ. అందుకే తాగేవాడు తాగేవానికి చెప్పలేడు. చెప్తాడా? నేను తాగుతున్నాను నువ్వు తాగుతురా అంటారు, కానీ నేను తాగుతున్నాను నువ్వు మానుకోరా అని చెప్తాడు. పాపికి దారి చూపలేడు. అందుకే ఇక్కడ కూడా మోసం ఏం చేశాడంటే హెబ్రీయులు ఇద్దరు కొట్లాడుతున్నారు. వాళ్ళ మనుషులే కొట్లాడుతున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి తీర్పు తీర్చాలని వెళ్ళాడు. తీర్చాలని వెళ్ళినప్పుడు ఏం జరిగిందంట? మా మీద తీర్పుగా నియమించిన వాడెవడు? ఇదిగో ఆ యొక్క ఐగుప్తుని చంపి బూడ్చినట్లుగా మమ్మల్ని కూడా చేయాలనుకుంటున్నావా నీవు అని ప్రశ్నించారండి.
దేవునికి స్తోత్రం కలుగునుగా. చదవండి ఆ వచనాలకు మనం చదివితే, నీవు ఐగుప్తుని చంపినట్లు నన్ను చంపవలనని అనుకొనుచున్నావేమో అనేను. అందుకు మోసే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడిననుకొని భయపడిను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయ్యో, నేను చేసిన పాపం ఏమైపోయింది, బయటపడిపోయింది అని భయం అయిపోయింది మోసేకి. అందుకే పాపము ఎప్పటికీ మరుగు చేయబడదు. పాపం ఏమైపోతుందంట, బయటికి కనబడిపోతుంది. నువ్వు చేసే పాపము కనబడిపోతుంది. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు మోసే యొక్క పాపము బయట కనబడిపోయింది. అందుకే మోసేకి ఏమైందంటే భయమైంది. భయమై పారిపోయాడు మోసే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే 3వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు మోసే మండుచున్న పొద దగ్గరికి వచ్చినప్పుడు అన్నాడు, మోసే నీ పాదాలకున్న చెప్పులు నువ్వేం చేయాలా, విడిచిపెట్టాలి. నీలో ఉన్న కోపాన్ని నువ్వు విడిచిపెట్టాలా మోసే. ఇది పరిశుద్ధమైన స్థలము కనుక నీవు పాదాలకున్న చెప్పులు నువ్వు అక్కడి వదిలిపెట్టి పరిశుద్ధ స్థలంలోనికి రావాలి. ఎందుకు ప్రభు మాట్లాడంటే మోసేలో ఉన్న కోపాన్ని దేవుడు చూస్తాడు. ఈ రోజు నీలో ఉన్న పాపాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు. పాపాన్ని విడిచిపెట్టకోకుండా, పాపాన్ని ఒప్పుకోకుండా, పాపాన్ని సరి చేసుకో తీసివేసుకోకుండా నువ్వు దేవుని దగ్గరికి వస్తే దేవుని ఆశీర్వాదాలు రావండి, దేవుని దీవెనలు రావు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మొదటిగా మనం చదువుకున్నటువంటి మాటలో యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనములోనికి మనం వచ్చినట్లయితే అక్కడ రాయబడిన మాట గమనించండి. మన అతిక్రమ క్రియలను బట్టి, ఈరోజు చెప్పండి, నా పాపాలను ఒప్పుకోకపోవడాన్ని బట్టి నేను ఆశీర్వదింపబడలేదు. నా పాపాన్ని ఒప్పుకోకపోవడాన్ని బట్టి నాకు రక్షణ లేదు. నా పాపాన్ని నేను ఒప్పుకోకపోవడాన్ని బట్టి దేవుని కనికరం నా మీద లేదు. ఈరోజు దేవుడు ఎందుకు నిన్ను కరుణించలేదంటే కారణం నీలో ఉన్న పాపమే. దేవుడు ఎందుకు నిన్ను ఆశీర్వదించడం లేదంటే నీలో ఉన్న పాపమే. దేవుడు ఎందుకు దేవుని యొక్క దయ, దేవుని యొక్క రక్షణ నీ మీదకి రాలేదంటే నీలో ఉన్న పాపమే. ఈ రోజు ఈ సిలువ ధ్యాన సువార్త సభలోనికి వచ్చిన నీవే. ఈ సభలో ఎందుకంటే నీలో ఉన్న పాపాన్ని తీసివేసుకోవడానికే. నీలో ఉన్న పాపము, ఈ పాప భారాన్ని, వ్యాధి భారాన్ని, శిక్ష భారాన్ని యేసు ప్రభువు తన భుజాలపై వేసుకున్నాడు. అందుకే ఇందాక చదువుకున్నటువంటి మాటలు, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడి అన్నాడు. ఎందుకు ప్రభు గాయపరచబడ్డారంటే నీ పాపాన్ని ఆయన భుజాలపైన వేసుకున్నాడు. నువ్వు చేసిన అతిక్రమ క్రియలను బట్టి దేవుడు గాయపరచబడ్డాడు. 39 కొరడా దెబ్బలు చిట్లించబడిన శరీరముగా మార్చుకున్నాడు. ఎందుకు అంత శ్రమ పడాలి? ఎందుకు? దేవుడు కదా. ఎందుకు అంత బాధ అనుభవించాడంటే నీ కొరకు, నా కొరకే. నువ్వు క్షేమంగా ఉండాలని, నువ్వు భద్రంగా ఉండాలని దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు కనుకనే నీ కోసము, నా కోసము ఆయన నీ పాపాన్ని, నీకు రావలసిన శిక్షను ఆయన భుజాలపై వేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన భుజాలపై వేసుకుని వెళ్తున్నాడు. యెరూషలేము వీధులు మొదలుకొని ఆ కలవరి కొండ వరకు మొయ్యలేనటువంటి సిలువ భారాన్ని భరించాడు. అందుకే సిలువ 2 రకాలు. ఒకటి బహిరంగ కనబడే సిలువ, 2 అంతరంగ సిలువ. యేసు ప్రభు వారికి బహిరంగంగా మనకు కనబడే సిలువ బహిరంగంగా కనబడుతూ ఉన్నది, కానీ అంతరంగములో కూడా యేసు ప్రభు వారు సిలువను అనుభవిస్తున్నాడు. ఎందుకంటే ఆకాశ మహాకాశములు పట్టజాలన్నటువంటి ఆ మహోన్నతుడైనటువంటి దేవుడు నీ కొరకు, నా కొరకు తను తాను రిక్తునిగా చేసుకుని మరియమ్మ చిన్ని గర్భములోనికి రావడమే ఆయనకు ఒక సిలువ. ఈ సిలువ అంతరంగపు సిలువ. ఆయన జన్మలో సిలువ ఉన్నది. ఆయన అద్భుతాలు చేస్తూ ఉన్నప్పుడు అనేకులు నమ్మకపోయింది, అది ఒక సిలువ. ఈ సిలువలన్నీ అంతరంగ సిలువలు. ఇవన్నీ బయటికి కనబడవు, కానీ బహిరంగ కనబడే సిలువ ఏమిటంటే దేవుడు మోయించిన ఒక సిలువ మాత్రమే కనబడుతుంది. ఆ సిలువలోనే పాపాన్ని, పాప భారాన్ని, వ్యాధి భారాన్ని, శిక్ష భారాన్ని తన భుజాలపై వేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మనం దైవజనులు రాస్తారు, పాప భారమెల్ల మోసి బరువు దించి వేసినావు, పాప భారమెల్ల మోసి బరువు దించి వేసినావు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. ఏ భారాన్ని? ఇది పాప భారం, వ్యాధి భారం, శిక్ష భారాన్ని తీసివేసి
తన భుజాలపై వేసుకున్నాడు. అందుకే ఆ 3 సిలువలు తన భుజాలపై వేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును. ఆ 3 సిలువలు వేసుకుని, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చిందో తెలుసా? ఎందుకు వచ్చాడంటే తన ప్రజలను రక్షించబడడానికి వచ్చాడు. అందుకే మనం ఇందాక ఆ మాటను కూడా మనం చదవగలము. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. యేసు అని పేరు పెట్టినప్పుడు ఎందుకు పెట్టాడంటే మనం చూడగలము. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్తలోనికి రండి. 21వ వచనాన్ని మనం చదివితే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో చదివితే, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించింది. ఎవరి పాపముల నుండి? మన పాపములను ఎవరు కాపాడుతారంట? తన ప్రజలను వారి పాపాల నుండి ఎవరు రక్షిస్తారంటే ఆయనే రక్షిస్తాడు. ఆయన ఎవరంటే యేసు ప్రభువు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు నీ పాపాన్ని నువ్వు ఒప్పుకొని యేసు ప్రభువు నా సొంత రక్షకుడు అంగీకరిస్తే, నీ నోటితో నీవే ప్రభువును ఒప్పుకుంటే, నీ పాపాలను ఒప్పుకుంటే నువ్వు వర్తిల్లుతావు, నువ్వు ఆశీర్వదింపబడతావు, నువ్వు దీవించబడతావని ప్రభు సావకుడిగా మీకు మనవి చేస్తున్నావు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కొద్ది మాటలను ప్రభు మనందరి హృదయాలను భద్రపరిచి దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. కొద్ది నిమిషములు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఇదిగో ప్రభు, మేము ఎలాంటి వారము మాతో మాట్లాడాము. మా అతిక్రమ క్రియలనే నీవు భుజాలపై వేసుకొని మా కొరకు గాయపరచబడ్డావు, మా కొరకు నీవు నలుగు కొట్టబడ్డావు, మా కొరకు శ్రమలను అనుభవించావు నాయన. మాకు రావలసిన శిక్ష, మాకు రావలసినటువంటి భారాలన్నిటినీ నువ్వు భరించి మమ్మల్ని విడిపించిన గొప్ప దేవానికి స్తోత్రాలు. మమ్మల్ని ఆశీర్వదించడానికి, మా ఎడల మీ కనికరాన్ని చూపడానికి, మా ఎడల దేవా మీ రక్షణను అనుగ్రహించడం కొరకే మీరు ఆ కలువరి సిలువలో మా కొరకు చనిపోయి తిరిగి మృత్యుంజయుడుగా తిరిగి లేచి మమ్మల్ని విమోచించిన విమోచకుడవైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఆ పాపములన్నిటిని నాయన ఈరోజు ఒప్పుకుంటున్నాం. క్షమించమని, దయ చూపమని, కరుణించమని, కృప చూపించి నాయన మా పాపములో నుండి మమ్మల్ని విడిపించి పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చి నీ పరలోక రాజ్యములోనికి ఎత్తబడిన కుమారులకు కుమార్తెలుగా మమ్మల్ని మార్చమని యేసు నామమున ప్రార్థించుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.